మేలుకొని డ్రైవింగ్ చేసే దేవుడి కోసం ఉన్నా భార్య బిడ్డల కోసమే. నిన్న కోయంబత్తూరు కూడా యాక్టింగ్ వెళ్ళొచ్చాను. నేను ఇక్కడ 6:30కి బయలుదేరితే అర్లీ మార్నింగ్ 7కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు క్షమగా చెప్పాను. రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు కడప కాలేజీలో బాబుని చూసుకొని ఇంకోటి చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ నైట్ 8కి బయలుదేరాను. కోయంబత్తూరు 8కి బయలుదేరి మళ్ళీ అర్లీ మార్నింగ్ 6కి వచ్చాను. రిటర్న్ వచ్చేటప్పుడు 5 సార్లు నేను మంగళం కట్టుకున్నాను. 5 సార్లు మంగళం కట్టుకున్నాను. 3 సార్లు నిలబెట్టి కస్టమర్తో పాటు నిద్రపోయాను చేస్తున్నాను. అయినా కూడా ఆ కస్టమర్ ఏం చేస్తాడు? బాబాయ్ టాటా అంటాడు. ఇలా ఉండాలన్న. కాకుంటే ఓనర్లు డ్రైవర్లు ఏదైనా ఏంటంటే రేపు బండిలా వెళ్ళింది మనం ఇంత బాడీని తీసుకున్నాం, ఇది పరిస్థితి. కావాలంటే ఓనర్ 100 తక్కువ తీసుకోండి, ఓనరు డ్రైవర్కి 100 ఎక్కువేయండి. వాడు సాటిస్ఫాక్షన్ పడతాడు, హ్యాపీ పడతాడు. ఎవరైనా నాకు వచ్చిన పడతారు 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని గొప్ప చెప్పుకుంటాడు, సంతోషపడతాడు. డ్రైవర్కే తక్కువ ఇచ్చి ఓనరే జోలో వేసుకుంటే డ్రైవర్ హ్యాపీగా ఉంటాడా? డ్రైవర్ యూనిటీ లేదు. నెంబర్ 1 ఏంటంటే కడప మీటింగ్ ఉంది, అన్నవాళ్ళు వచ్చారని గ్రూప్లో పోస్ట్ చేశారు. కడప జిల్లాలో ఉండేది 10 మంది 20 మంది నా డ్రైవర్ అన్నారు. నేను రీసెంట్గా దీంట్లో గ్రూపులో జాయిన్ అయ్యాను. రీసెంట్గా నేను జాయిన్ అయింది. అది అన్న రాజన్న చేసినాడు గ్రూపులో. నాకు ముందు గ్రూపులో లేరు అన్న. ఇంకొకసారి ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు కడప అంటే ఏందో, కడప డ్రైవర్స్ అంటే ఏందో దయచేసి మీరందరూ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి వాళ్ళందరూ చేయండి అమ్మా. తమ్ముడు అన్నప్పుడు ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి.